శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు నెల రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే షేర్ చేయడం కూడా ప్రయత్నించండి. ఇప్పుడు మనం గ్రహస్థితి గోచరం లోపల ఏ ప్రకారం ఉంది చూసుకుందాం. చూసుకున్నట్లయితే కర్కటక రాశి లోపల దేవగురు బృహస్పతి, సూర్యుడు అలాగే బుధుడు గోచరం కూడా ఉండబోతుంది. అలాగే 2 ఆగస్టు రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే గోచరం లోపల శనిదేవుడు వక్రగతిలో ఉన్నాడు. మీన రాశి లోపల రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో గోచరం అయితే ఉండబోతుంది. ఈ రాశి ఫలాలు 1 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఈ గోచర ఫలితాలు ఏ ప్రకారంగా ఉన్నాయి తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజు పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయ కాలం లోపల రాశి నుంచి అష్టమ స్థానం లోపల 3 గ్రహాల గోచరం ఉన్నది. ఈ అష్టమ స్థానం కూడా ప్రస్తుతానికి పాపకర్తరి యోగంలో ఉన్నది. ఒక పక్కన మీరు గమనించినట్లయితే కుజుడు గోచరం ఉన్నది, మరి ఇంకో పక్కన కనుక చూసుకున్నట్లయితే కేతు గోచరం ఉండడం వల్ల అష్టమ భావం పాపకర్తరి యోగంలో ఉంది. మీ రాశాధిపతి కూడా పాపకర్తరి యోగంలోని అష్టమ స్థానంలో ఉచ్చ రాశిలో ఉన్నాడు. సో ఈ సమయకాలం ఏదైతే ఉందో రాబోయే రోజులు ధనుసు రాశి వారికి ఇది 15 రోజులు అంత అనుకూలంగా, అంత సరిగ్గా అయితే నాకు కనిపించట్లేవు. లైఫ్ లోపల చాలా ముఖ్యమైన చేంజెస్, పరివర్తనలు రాబోయే రోజుల్లో తప్పకుండా జరిగి తీరుతాయి. అందులో కాస్త ఏంటంటే మనకి నచ్చిన కొన్ని జరుగుతాయి, మరి మిగతా అన్ని మనకు నచ్చలేని కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో పరివర్తన అయితే చాలా తప్పకుండా జరిగి తీరుద్ది. అది కెరియర్లో కావచ్చు, జాబ్ చేసే వారికి కావచ్చు. 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే అష్టమ స్థానం లోపల సూర్యుడు గోచరం కూడా నడుస్తుంది. ఇక్కడ సూర్యుడు కనుక చూసుకున్నట్లయితే మీకు మీ 9th లార్డ్ అవుతాడు. 9th లార్డ్ 8th హౌస్ లోపల రాశాధిపతి వెంట. ఇది డాక్టర్ కావచ్చు, ఇది ఒక ఆస్ట్రాలజర్ కావచ్చు, ఇది ఒక అడ్వకేట్ కావచ్చు, ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్కి సంబంధించిన పనులు చేస్తున్నారో వారికి ఇది చాలా బెస్ట్ టైం చెప్తాను. కానీ ఒక సామాన్య వ్యక్తులకి ఇది అంత అనుకూలంగా ఉండదు. ఇది కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగించుద్ది. ఇది భయం పెంచుతూ ఉంటుంది. విశేషంగా ఫ్యామిలీ పట్ల దీని ప్రాబ్లమ్స్ ఎక్కువ చూడగలరు మీరు. అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల డైరెక్ట్ ఆస్పెక్ట్ 2nd హౌస్ మీద ఉంటుంది. ఈ 2nd హౌస్ మీ సోర్సెస్, 2nd హౌస్ మీ స్టోరేజ్,
అండ్ సెకండ్ హౌస్ ఇది మీ ఫ్యామిలీ కూడా అవుతుంది. ఇది ఫ్యామిలీ అవ్వడం వల్ల దీని ప్రభావం కుటుంబం పైన ఎక్కువ ఉండడం వల్ల కుటుంబం లోపల చిన్న చిన్న విషయాలు అవుతూ ఉంటాయి. మీరు దాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకండి. ఒక మాట తప్పకుండా చెప్తాను, మీరు వాక్కు పట్ల నియంత్రణ చాలా గట్టిగా పెట్టుకోవాలి. వాక్కు పట్ల నియంత్రణ చాలా తప్పకుండా మీకు ఉండాల్సింది. మాట పట్ల నియంత్రణ కనుక మీకు లేకపోయినట్లయితే మీరు ఎంత సాధించినా అది వ్యర్థం అవుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఆర్థిక పరంగా చాలా బాగా అని చెప్తాను. ఎందుకంటే శుక్రుడు ఏదైతే ఉన్నాడో మీకు ఏకాదశి అధిపతి అవుతాడు. ఈ శుక్రుడు గోచరం కనుక మీరు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ కన్యా రాశిలో ఉండబోతుంది. ఈ కన్యా రాశి ఏదైతే ఉందో మీ 10th హౌస్ అవుతుంది. ఇక్కడ శుక్రుడు 10th హౌస్ లో ఉండడం వల్ల మీరు చేసిన పనికి ప్రతిఫలం అయితే వచ్చుద్ది. ఏంటి, మీరు చేసిన పనికైతే ప్రతిఫలం వచ్చుద్ది. కానీ మీరు ఏదైతే ఎక్స్ట్రా అపేక్షించుతున్నారో అది దక్కడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ మీరు ప్రయత్నాన్ని ఆపకండి, మీ ప్రయత్నాన్ని మీరు అలాగే కంటిన్యూ క్యారీ చేయండి. కానీ పాయింట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంత చేస్తారో ఈ నెలలో అంతే దక్కుద్ది. కానీ ఎక్స్ట్రా కావాలంటే ప్రయత్నాన్ని గట్టిగా జారీ చేస్తూ ఉండండి. రెండో విషయం ఏంటంటే ఈ 15 రోజుల లోపల కొద్దిగా మీ దగ్గర డబ్బు ఏదైతే, ఎందుకంటే మీ సెకండ్ లార్డ్ సాటర్న్ 4th హౌస్లో రెట్రోగేట్ ఉండబోతున్నాడు. ప్రాపర్టీ లోపల ఏదైనా స్థలం లాంటి కొనడం కావచ్చు, లేకపోతే ఎవరికైనా వడ్డీ రూపంలో ఇవ్వడం కావచ్చు, అలాంటిది కనుక మీరు చేస్తున్నట్లయితే కొద్దిగా మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మరీ జాగ్రత్తగా. బికాజ్ ఎందుకంటే మీ 11th లార్డ్ శుక్రుడు 10th హౌస్లో ఉన్న సాటర్న్ 7th ఆస్పెక్ట్ ఉంది, కుజుడిది 4th ఆస్పెక్ట్ ఉండడం వల్ల తొందరపాట్లు అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో అవేర్నెస్ మీకు తప్పకుండా ఉండాల్సిందే. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి విద్యార్థులు, వాళ్ళకి 15 రోజులు అయితే నేను నార్మల్గా అని చెప్తా, కానీ విద్యార్థులకి 15 రోజుల కోసం ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా కనిపించట్లేదు. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ పట్ల కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోండి. అని బయట ఫుడ్ అస్సలు తినకండి. ఈ 15 రోజులు విశేషంగా మీకు హెల్త్ లోపల ఏదైనా ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే ఆయుర్వేదాన్ని తప్పకుండా సపోర్ట్ తీసుకోండి. ప్రత్యేకంగా ఇంట్లో చిట్కాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఎక్కువ పాటించండి. హాస్పిటల్కి అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే చిట్కాలు చెప్తుంటారో దాన్ని మీరు పాటించండి. ఆ టిప్స్ ఏవైతే ఉన్నాయో మీకు తప్పకుండా హెల్ప్ చేసి తీరుతాయి. మీరు బయటకు వెళ్ళి మళ్ళీ ఖర్చులు పెట్టే కన్నా ఇంట్లో తక్కువగా మీకు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంది, కానీ తప్పకుండా తగ్గుద్ది. ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే దాంపత్య జీవితం లోపల రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి కొన్ని ఆర్థిక వ్యవహారాల వల్ల కొన్ని గొడవలు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఇక్కడ ధనుసు రాశి వారికి. అలాగే మావయ్య అత్తయ్య గారి నుంచి కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ధనుసు రాశి వారికి అంత కూడా అయితే నేను చెప్పలేను. అది ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే మీరు ఇతపూర్వం ఏదో చేస్తుంటారు చూడండి, దానికి సంబంధించి మళ్ళీ క్రియేట్ అవ్వడం వల్ల, దానికి సంబంధించి మళ్ళీ చర్చలు మొదలవ్వడం వల్ల దానికి సంబంధించి ఇంట్లో కలహం లాంటి స్థితి అయితే మీరు చూడగలుగుతారు. అండ్ రాబోయే రోజుల్లో ఒక విషయం తెలుసుకోండి, ఎవరైతే విషయంగా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటున్నారో, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయకాలం బాగుంది, ప్రాబ్లం లేదు కాదు. కానీ ఎవరైతే ఉంటున్నారో అవుట్ ఆఫ్ కంట్రీలో ఇప్పుడు ప్రెజెంట్ సెటిల్ అయి ఉన్నారో వారికి కొద్దిగా అక్కడ లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనపడుతుంది. వారికి అక్కడ లీగల్ కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు కొద్దిగా దానికన్నా ముందుగానే సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న పొరపాట్లు మీతో అయితే అవుతాయి, నేను కాదనట్లేదు. చిన్న చిన్న పొరపాట్లు మీతో అవ్వడం ఇది స్వాభావికం. కానీ అది అయిన తర్వాత మీరు దాన్ని ఏ ప్రకంగా ట్రీట్ చేస్తారో అది మీ చేతుల్లో ఉంది. సో కేరింగ్గా ఉండండి, కొద్దిగా వినయంతో ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే కుజుడిది 7th ఆస్పెక్ట్ మీ రాశి పైన ఉండబోతుంది. అలాగే దేవుగురు బృహస్పతి మీ అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు. కొన్నిసార్లు బుద్ధి పని చేయకపోతుంటది. కేంద్ర భావాధిపతులు అష్టమ స్థానంలో, చతుర్థాధిపతి, దశమాధిపతి, లగ్నాధిపతి, సప్తమాధిపతి అష్టమ స్థానంలో, పైగా పాపకర్త యోగంలో. సో ఏది చేసినా మీరు ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి. సో టైం బాగుందా లేదా అంటే రాబోయే రోజుల్లో పరివర్తన అవ్వడం వల్ల ఆ పరివర్తన మీరు అంత ఈజీగా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల కొద్దిగా బాధగా అయితే మీకు తప్పకుండా ఉండి తీరుద్ది. ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు ముందుగా ఎవరికైనా దాని గురించి సంప్రదించి చేయడానికి మీరు ప్రయత్నించండి. ఒక రెమెడీ చెప్తా, ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఊరు లోపల గణపతి గుడికి వెళ్ళి అక్కడ గణపతికి గరిక అర్పణం చేసి 5 ప్రదక్షిణలు తప్పకుండా చేయండి. 5 ప్రదక్షిణలు మీరు తప్పకుండా చేయండి. ఈ ఒక్క రెమెడీ మీకు చాలు. ఎందుకంటే మర్క్యూరీ రెమెడీ ఉండేది, బుధుడికి సంబంధించిన రెమెడీ ఉంది. బుద్ధి కనుక విచిత్రంగా కనుక ప్రవర్తించినట్లయితే ప్రాబ్లమ్స్ అక్కడి నుంచే మొదలవుతాయి. బుద్ధి సరిగ్గా ఉండాలి. బుద్ధి కనుక మారిందనుకో, పాడైందనుకోండి, అన్నీ చేంజ్ అవుతాయి. ఓకే, ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.